హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ బంగాళదుంప కుర్మా. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: కొన్ని బంగాళదుంపలు, 2 ఆలుగడ్డలు, టమాటా, కొత్తిమీర, ఇంకా 2 పచ్చిమిర్చి. ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు ఉంచి అందులో ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డల ముక్కలను వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. కొంచెం దూరగా వేయించే వరకు ఉంచండి. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి బాగా కలపండి. చిన్న సిమ్ మీద పెట్టేసి మగ్గిన తర్వాత అందులో ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి బాగా కలిపి మూత పెట్టేసేయండి. బాగా కలిపిన తర్వాత మూత తీసి చూస్తే, కొంచెం సేపు తర్వాత మూత తీస్తే టమాటా కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలపండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చేస్తే మసాలా, టమాటాస్, ఆనియన్స్ బాగా మగ్గిపోతాయండి. బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం, మనకి రెసిపీకి కావలసినంత కారం, రుచికి సరిపడినంత కారం తీసుకొచ్చి వేసి బాగా కలపండి. ఇందులో ముందుగా కట్ చేసిన బంగాళదుంపలను వేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి బాగా కలపండి. బాగా కలిపి కొన్ని నీళ్లు యాడ్ చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించు. మూత తీసి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కూర బాగా ఉడికిపోతుంది. చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్
కొంచెం కొత్తిమీర తీసి పైన చల్లేసేయండి. ఒక 2 మినిట్స్ మగ్గించి తీసేస్తే మన బంగాళదుంప కుర్మా రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం